వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. 8 వసంతాలు ఫేమ్ మన అనంతిక గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు రోమాంచకం అంటూ మళ్ళీ రాబోతున్నారు. హలో మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. తెలుగు ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు? లేదు, అలా ఏం లేదు, నేర్చుకుంటున్నాను. స్టిల్ లెర్న్. ఓకే. ఇంత చిన్న వయసులోనే ఇంత మంచి సక్సెస్ వచ్చింది. 8 వసంతాలు అని అంటే అసలు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళంటే ఎవరూ లేరు అనమాట. మళ్ళీ ఇప్పుడు రోమాంచకం అని రాబోతున్నారు. రోమాంచకంలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అండ్ ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే నా క్యారెక్టర్ అయినా అందరి క్యారెక్టర్ అయినా చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఎవ్రీబడి మైట్ రిలేట్ అండ్ ఆల్సో అందరికీ నచ్చుతుంది అని నేను నమ్ముతున్నాను. ఆల్సో నా క్యారెక్టర్ ఒక తమిళియన్ క్యారెక్టర్, అంతే నేను ఇప్పుడు చెప్పొచ్చు. స్టిల్ అంతే. యా. ఓకే. యాక్చువల్లీ మలయాళీ అమ్మాయి అయ్యుండి మీరు తెలుగులో మంచి ఫేమ్ వస్తుంది, అలాగే మీకు తెలుగు ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. మలయాళంలో ఏమైనా మూవీస్ చేస్తున్నారా? ఓన్లీ తెలుగు ఆడియన్స్ మేము ఇంత ఆదరిస్తున్నామా మిమ్మల్ని? మలయాళంలో ఇప్పటి వరకు చేయలేదు. యా, అఫ్కోర్స్ చేస్తారు, అలాంటి ఏం లేదు. అప్పుడు టైం దొరకలేదు, వచ్చినప్పుడు చేస్తారు ఖచ్చితంగా. అంటే రోమాంచకం టైటిల్ చూసినప్పుడు అదే కొంచెం డిఫరెంట్గా ఉంది. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అని 3 కోణాల్లో చూపించబోతున్నారు కదా. సో మీ క్యారెక్టర్ ఇందులో 3 కోణాల్లో చూస్తామా? ప్రేమ, హాస్యం, ఉత్కంఠ 3 మీలో ఉంటాయా? అవును, అన్ని క్యారెక్టర్స్లోనే ఉంటుంది. ప్రేమ, హాస్య, ఉత్కంఠ అన్నింట్లో ఉంటుంది. అవును, సినిమా మొత్తం అలా ఉంటుంది. సినిమా మొత్తం మీరు కూడా ఉంటారా అందులో? అవును, నేను కూడా ఉంటాను. ఓకే. సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ అంటే ప్రొడక్షన్లో రాబోతున్నారు. అంటే మీ సెకండ్ సినిమానే అంత పెద్ద ప్రొడ్యూసర్ చేతిలో పడింది, ఎలా అనిపించింది? అంటే సో హ్యాపీ టు కొలాబరేట్ విత్ సందీప్ రెడ్డి సార్ అండ్ ప్రణయ్ రెడ్డి వంగ సార్. అంటే చాలా చూశారు అలా అలా, అంటే సార్ ది బిగ్ ఫ్యాన్. సో హ్యాపీ టు బి. థ్యాంక్ యూ సో మచ్.